ఈసారి తిరిగి లేకుండా లోకేష్ బాబు గారు మంగళగిరి నుంచి సార్ చెప్పినట్టుగా 53,000 పైచిలు కోట్లతో మెజారిటీతో గెలుస్తారని చెప్పి మేము గెలుస్తారని కూడా చెప్పగలుగుతున్నాం. అభివృద్ధికి చిహ్నం నారావారి ఫ్యామిలీ. అభివృద్ధి జరిగిన అభివృద్ధిని నిర్వీర్యం చేసింది వైసీపీ మంగళగిరిలో. ఎందుకంటే రోడ్లే కానీ లేదా అంతకుముందు చంద్రబాబు గారి టైంలో కట్టినటువంటి కమ్యూనిటీ హాల్సే కానీ ఇవన్నిటిని కూడా స్వార్థానికి ఉపయోగించుకొని నిర్వీర్యం చేశారు వైసీపీ గవర్నమెంట్. మంగళగిరి ప్రజలు అమాయకులు కాదు, తెలియగల వాళ్ళు. డబ్బుకి ప్రలోభాలకి ఇటు పరిస్థితుల్లో లొంగరు, అభివృద్ధి వైపు చూస్తున్నారు జనం అంతా. లోకేష్ గారు గెలుస్తారండి. మాక్సిమం 50-60 వేల. వాళ్ళు ఏంటంటే ఎవరు నిలబెట్టినా ఆర్కే కూడా నిలబెడితే డిపాజిట్లు కూడా రావని ఆయన సైడ్ ఉండి 2 నెలలు మళ్ళీ పార్టీ నుంచి వెళ్ళిపోతున్నా అని చెప్పి వెళ్ళి మళ్ళీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆయనకి అంతకుముందు ఏదో టెండర్లు వేసిన అమౌంట్ ఇస్తారంటే మళ్ళీ వచ్చి ఇక్కడ ఏంటంటే ఏదో చేద్దామని వచ్చాడు, కానీ ఆయన వల్ల కూడా ఏమి కాదని ఆయన పార్టీకి దూరంగా ఉన్నాడు. వాళ్ళు ఏంటంటే గతంలో 2014లో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి ఇచ్చారు. అక్కడ అంతకుముందు వాళ్ళ అమ్మ వాళ్ళ మామగారు పోటీ చేశారు నియోజకవర్గంలో. బీసీలకి ఉన్న మంగళగిరిని ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి ఇచ్చారు. వీళ్ళు 10 ఏళ్ళు ఆయనకి ఇచ్చి మన నియోజకవర్గాన్ని ఏమీ అభివృద్ధి చేయకుండా మళ్ళీ ఏమగారిని తీసుకొచ్చి మేడం గారికి ఇచ్చారు. వాళ్ళు అభివృద్ధి చేయకపోగా మళ్ళీ ఇప్పుడు చేస్తామని చెప్పినా కానీ ఎవరు జనం నమ్మరు, వాళ్ళకి ఎవరు ఓట్లు వేయరు, బీసీలు కూడా వేయరు. కన్ఫామ్ గా 60,000-70 వేల మెజార్టీతో లోకేష్ గారు గెలుస్తారు. ఇంతకుముందు వాళ్ళు అలా ప్రచారం చేశారు. చిలువురులోనేమో నొలగపేటలో పంచుతున్నారు, నొలగపేటలోనే చిలువురులో పంచుతున్నారు, లేకపోతే దుగ్గిరాల్లో పంచుతున్నారు, అక్కడ టీవీలు పంచుతున్నారు, ఇక్కడ కార్లు పంచుతున్నారు, ఆ ఇల్లులు తీసేస్తారు, ఈ ఇల్లులు తీసేస్తారు అని చెప్పి వాళ్ళు రకరకాల ప్రచారాలు చేశారు, చెడు ప్రచారాలు. అవన్నీ కూడా ప్రజలు గమనించారు. ఇంకా ఏంటంటే వీళ్ళు చేసింది వీళ్ళు తీసేసే ఎదురుల మీద వాళ్ళు చెప్పి వీళ్ళే తీసేసారు. ఆత్మకూరు కానీ మంగళగిరి మన డాన్ బస్కో దగ్గర నుంచి నొలగపేట దాకా వాళ్ళు రోడ్డు పెంచింది లేదు, తీయటం మటుకు తీసేశారు. అట్లాగనే మన తాడేపల్లిలో వాటర్తో ఒకటి ఉంటే వాటర్ స్కీమ్ 95 కోట్లతో ఇక్కడ శంకుస్థాపన చేస్తే శిలాఫలకం ఇస్తే దాన్ని వేరే దానికి డైవర్ట్ చేశాడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి. అట్లాగా వాళ్ళు అనవసరమైన మన నియోజకవర్గానికి ఎన్ని అభివృద్ధి చేయాలో అంత నష్టాన్ని చేశారు. ఇక్కడ ఉండవల్లి కొండ ఇవాళ ఏంటంటే వాళ్ళకి ఓటింగ్ అనేది అసలు జనం ఫిక్స్ అయిపోయారు టీడీపీకి. 100% నారా లోకేష్ గారు గెలుస్తారండి. ఇన్ని డబ్బులు ఉన్నా కానీ కూడా ఉపయోగం లేదు సార్ మంగళగిరి నియోజకవర్గంలో ఈసారి. ఎందుకంటే వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఎంతో మంది అభ్యర్థులను మార్చారు. గంజి చిరంజీవికి సీట్ అని చెప్పేసి ప్రగల్భాలు పలికి ఆయన్ని తిప్పుకొని ఆయన ఇష్టం వచ్చినట్టు వాడుకొని ఈరోజు వదిలేశారండి. ఆ తర్వాత ఆళ్ళ రామకృష్ణారెడ్డి మళ్ళీ వచ్చాడు కదా అని చెప్పేసి ఆయనకి ఏదో ఇద్దామని ఆలోచనలో ఉన్నారు, కానీ ఆయనకి లేదు. వాళ్ళు ఇప్పుడు మురుగుడు లావణ్య అనే ఆమెకి ఇచ్చారు, కానీ అసలు నారా లోకేష్ గారి ముందు అసలు దేనికి పనికిరాదు. ఖచ్చితంగా నారా లోకేష్ బాబు గారికి 60,000 చిలుకు మెజార్టీ వచ్చింది ఖచ్చితంగా మంగళగిరి నియోజకవర్గంలో. లోకేష్ గారు సార్ 50,000 మెజార్టీ. టిఫిన్ బళ్ళు, ఆడవాళ్ళ కుట్టు మిషన్లు కానీ చేస్తున్నారు సార్ 5 సంవత్సరాలు. ఈయన కూడా 5 సంవత్సరాలు ఓడిపోయిన కాడి నుంచి చేస్తూనే ఉన్నారు. అందుబాటులో పక్కన వడవేళ్ళే ఉన్నారు. For more interesting updates, please subscribe Manavarathi YouTube channel.